పీసీసీ చీఫ్గా సీతక్క క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. 2 రోజుల ముందు ఈ వార్తను మనం బ్రేక్ చేసినాం. సీతక్కని పీసీసీ అధ్యక్షురాలిగా చేయబోతున్నారు. రాహుల్ గాంధీ మదిలో ఇదే ఆలోచన ఉందని మనం లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఈ వార్తను మనం బ్రేక్ చేయడం జరిగింది. దిశ పేపర్ ఇవాళ ఇది బ్యానర్ ఐటమ్గా తీసుకున్నది ఈ వార్తని. తొలి ఆదివాసీ మహిళగా ఏఐసీసీకి ప్రతిపాదనలు. రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే ప్లాన్. ఇప్పుడు 1-2 నెలల కాలంలో ఆయన పదవీ కాలం పూర్తి కాబోతున్నది. 3 సంవత్సరాల పీరియడ్ పీసీసీ అధ్యక్షుడు అన్నది. సో ఈ 3 సంవత్సరాల పీరియడ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా నేను ఉండను, ఒక్కరోజు కూడా ఇంకా ఆ ప్లేస్లో ఉండను, నేను ఆల్రెడీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కాబట్టి సో దీని మీద ఫోకస్ పెట్టాలి. పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమిస్తామని చెప్పడంతో ఖచ్చితంగా కొత్త వారు దీంట్లో ఉండబోతున్నారు. సో ఎవరు ఉండబోతున్నారు, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి అంటే సీతక్క పేరు కొత్తగా తెర మీదకి వచ్చింది. వై సీతక్క అంటే రాహుల్ గాంధీ ప్రధానమైన ఆలోచన సీతక్కని ఒక జాతీయ స్థాయి నాయకురాలిగా ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా, ఒకవేళ రాకపోయినా, ఇండియా కూటమి రాకపోయినా రాబోయే 5 సంవత్సరాల కాలం కీలకమని రాహుల్ గాంధీ భావిస్తున్నారు కాబట్టి సో అందులో భాగంగా ఇప్పుడు 33% రిజర్వేషన్ కూడా భవిష్యత్తులో అమలు కాబోతున్న నేపథ్యంలో ఒక మహిళని జాతీయ స్థాయి నాయకురాలిగా మనం ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు బీజేపీ ద్రౌపది ముర్ముకి రాష్ట్రపతి పదవి ఇచ్చి ఆమెని దేశవ్యాప్తంగా ఫోకస్ చేసి ఒక ఆదివాసీ గిరిజన మహిళను మేము ఈ స్థాయికి తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. సో అందులో భాగంగా ఇండియా కూటమి కాంగ్రెస్ కూడా సీతక్కని తెర మీదకి తీసుకొచ్చి బీజేపీని ఎదుర్కోవడానికి ఒక ప్రయత్నంలో భాగంగా సీతక్కని ముందు పెడతా ఉన్నారు. ఆమె హార్డ్ వర్కర్ అండ్ రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో మీటింగ్స్ అయినప్పుడు కొన్ని సమావేశాలు జరిగినప్పుడు కూడా మిగతా రాష్ట్రాలకు చెందిన నాయకులతో ఆమెతో పరిచయాలు చేయించడం, ఈమె బాగా కష్టపడుతున్నారు, ఈమె మంచి నాయకురాలు అవుతారని చెప్పడం, ఇవన్నీ రాహుల్ గాంధీలో ముందు నుంచి ఆమెని జాతీయ స్థాయి లీడర్లను చేయాలన్న ఒక ఆలోచన గట్టిగా ఉన్నది. అండ్ దట్టు ఇక్కడ కాంగ్రెస్లో కూడా పెద్దగా ఇబ్బంది లేదు, రేవంత్ రెడ్డి కూడా పెద్దగా ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి కూడా ఏంటి, ఒకవైపున పీసీసీ ఒకవైపున ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ప్రతి ముఖ్యమంత్రి ఏమనుకుంటాడు, ఆయన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు తన అనుకున్న వాళ్ళు ఉండాలి అనుకుంటాడు. గతంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే. సో అందుకే రేవంత్ రెడ్డి కూడా ఆయన అనుకూలంగా ఉన్న వాళ్ళలో ఆ కూటమిలో ఆ కమిటీలో ఆ కోర్ కమిటీలో అనుచరురాలిగా సీతక్క ఉన్నారు. సో కాబట్టి సీతక్కను నియమించడం వల్ల రేవంత్కి వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు, పార్టీ మీద పట్టు సాధించవచ్చు. సో దీంతో రేవంత్ అండ్ రాహుల్ గాంధీ ఆలోచనలో సీతక్కని పీసీసీ అధ్యక్షురాలిగా చేయాలన్న ఒక ఆలోచన ఉన్నట్టయితే కనబడతా ఉన్నది. ఆశావహుల నుంచి వ్యతిరేకత రాదు అనే ఆలోచన. ఇప్పటికే రేసులో మహేష్ గౌడ్, మధు యాష్కి, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ పేర్లు సైతం. ఆ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్. అన్నీ ఓకే అనుకుంటే క్యాబినెట్లోకి వెడ్మా బొజ్జు. సో ఇక్కడ సీతక్క కూడా ఆమె మంత్రి పదవి కంటే కూడా పీసీసీ పదవి చేపట్టి జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉండాలన్న ఒక ఆలోచన ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనబడతా ఉన్నది. సో ఆమె కూడా నేను మొన్న కాల్ చేసినప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మేము కాంగ్రెస్ కార్యకర్తగా మేము ముందుకెళ్తాం తప్ప మేము ఎక్కడ ఇది వద్దు అది కావాలి అని అనేవాళ్ళం మేము కాదు, మేము చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆమె పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ మినిస్టర్ కమ్ పీసీసీ అవుతారా, ఒకవేళ ఇక్కడ క్యాబినెట్ కూడా అట్లే ఉండి పీసీసీగా ఉండి మళ్ళీ దేశ రాజకీయాలంటే అది కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీటింగ్స్ వ్యవహారము, ఇప్పుడు ఇక్కడ క్యాబినెట్లో మంత్రిగా ఉంటే ఇక్కడ సమావేశాలు రివ్యూలు ఈ కథంతా ఉంటుంది, అంత ఈజీ కదా. ఆమె శాఖ కూడా చాలా కీలకమైన పోస్ట్. సో ఈ నేపథ్యంలో అవసరమైతే క్యాబినెట్ నుంచి తప్పించి పీసీసీ అధ్యక్షురాలిగా పెట్టి ఆమెను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనబడతా ఉన్నది. మంత్రి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి దక్కబోతున్నదా, ఆ పదవి చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించబోతున్నారా, సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే హైకమాండ్కు సూచించబోతున్నారా, ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపు 10 మంది ఆశిస్తుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం. మరి పదవి చేపట్టి అవకాశం ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పాలన్నది ఏఐసీసీ ఉద్దేశం. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయం పైన సో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించే వాళ్ళైతే ఉండరు. చాలామంది దళిత గిరిజనులకు కేటాయించాలంటున్నారు, బీసీలకు ఇవ్వాలంటున్నారు. 3 ఏళ్లు కంప్లీట్ కాబోతున్నది. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల 21వ తేదీ నాటికి
3 ఏళ్లు ముగుస్తాయి. కేవలం 5గురు శాసనసభ్యులున్న పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంతో ఏఐసీసీ దగ్గర ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పడం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉన్నది. పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమే అని, ఎవరిని నియమించాలి అన్నది తన పరిధిలో లేని అంశమని, ఏఐసీసీ అధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారమని సీఎం రేవంత్ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా మరింత స్ట్రాంగ్గా చేయడం, మరోవైపు పార్టీలోని భిన్నాభిప్రాయాలు ఉన్న నేతల విశ్వాసాన్ని చూరగొనడం, సీనియర్లతో సఖ్యతగా మెలగడం, గ్రూపు రాజకీయాలను సమర్థవంతంగా డీల్ చేయడం, ఇలాంటి అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ స్పష్టతకు వస్తున్నది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పీసీసీ చీఫ్ పోస్టును ఆశిస్తున్నారు. ఏఐసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీకి లాయల్గా ఉన్న అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కొందరు ఆ పోస్టు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరి పేర్లను పీసీసీ నేతలు ఏఐసీసీ లీడర్లకు వివరిస్తూ ఉన్నారు. ఏఐసీసీ నుంచి సానుకూలం, ఒకవైపు పాలన, మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలు రేవంత్ కనుసన్నల్లో ఉంటాయని ఏఐసీసీ సైతం ఈ ప్రతిపాదన పట్ల ఒక మేరకు సానుకూలంగానే స్పందించవచ్చన్న అభిప్రాయాలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ ఆలోచన రాహుల్ గాంధీదే. క్యాబినెట్లోకి వెడ్మా బొజ్జు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానంలో మరో ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉన్న వెడ్మా బొజ్జుకు క్యాబినెట్లో చోటు దక్కే ఛాన్స్ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా మహిళలు పనిచేసినా తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రాబోతున్నది. ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏఐసీసీకి ప్రతిపాదించిన, హైకమాండ్ ఖరారు చేసిన, ఒకవైపు ఆదివాసీగా మరోవైపు మహిళగా ఉన్నందున ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవరూ సాహసించకపోవచ్చు అనేది కొందరి భావన. రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఆయనతో పాటే మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఈ వార్త 2 డేస్ బ్యాకే వేయడం జరిగింది. ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉండి మంత్రిగా లేరా అంటే గతంలో కూడా ఉన్న సందర్భం ఉన్నది. ఇప్పుడు డి శ్రీనివాస్ గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఆయన కూడా మంత్రిత్వ శాఖని పోషించినారు రాజశేఖర రెడ్డి హయాంలో. కానీ ఇప్పుడు సీతక్క విషయంలో అలా ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఆమె జాతీయ రాజకీయాలు ఇక్కడే ఉంటే రెండింటిని ఇవ్వచ్చు, కానీ వాళ్ళ ఇస్తున్న ఉద్దేశం అది కాదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటున్న ఉద్దేశము జాతీయ రాజకీయాల్లో ఆమెను ఫోకస్ చేయాలని. కాబట్టి సో ఆమెని క్యాబినెట్ నుంచి తప్పించి అది ఇంకొక గిరిజనుడికి ఇచ్చి, ఒక్క నిమిషం, అయ్యో, పీసీసీ అధ్యక్షురాలిగా సీతక్కని మనం 2 రోజుల క్రితమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇవాళ దిశ వాళ్ళు దీన్ని బ్యానర్ ఐటమ్గా రాసినారు. సో ఇక్కడ ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి మీరు ఒకసారి చూస్తే, బీసీలు అయితే మధు యాష్కి అండ్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళు బీసీ అయితే. రెండోది అద్దంకి దయాకర్, దళితులని పెట్టాలనుకుంటే అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తున్నది. ఆలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఏఐసీసీ సెక్రటరీ అనుకుంటా, మెంబరు. సో దళిత సామాజిక వర్గం నుంచి అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ బీసీ నుంచి మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపించినప్పుడు రేవంత్కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చిన ఈయనకి మహేష్ కుమార్ గౌడ్ రేవంత్కి కొంత దగ్గరగా, అంటే రేవంత్కి ఎట్లుంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రికి, సో తను చెప్పింది ఇమీడియట్గా ఫాలో అయిపోవాలి. సో ఆ విషయానికి వస్తే మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ్తో కంపేర్ చేస్తే కొంత మహేష్ వైపు రేవంత్ మొగ్గు చూపే అవకాశం ఉన్నది. సో మధు యాష్కి వైపు అంతగా లేదు అనంటే ఆయనకి ముందు నుంచి సోనియా గాంధీతో, ప్రియాంకతో, రాహుల్తో అన్ని జాతీయ స్థాయి సంబంధాలు మధు యాష్కితో ఉన్నాయి కాబట్టి సో మధు యాష్కి కంటే ఎక్కువగా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపొచ్చు ఒకవేళ బీసీకి ఇవ్వాలి అనుకుంటే. లేదు హైకమాండ్ తలిస్తే మధు యాష్కి గౌడ్ కూడా రావచ్చు ఒకవేళ బీసీకి ఇవ్వాలనుకుంటే. ఇక్కడ ఈ ఆప్షన్ ఉన్నది. అద్దంకి దయాకరు మాల సామాజిక వర్గం, సంపత్ మాదిగ సామాజిక వర్గం. ఇప్పుడే ఇది ఒక పెద్ద యుద్ధం లాగా నడుస్తున్నది. మాల మాదిగ ఈక్వేషను. మొన్న ఎంపీ ఎలక్షన్లో ఒక్క టికెట్ కూడా మాదిగకి ఇవ్వకపోవడంతో పెద్ద దుమారం రేగుతూ ఉన్నది. మరి ఈ సమయంలో దయాకర్కి ఇస్తారా? సరే, దయాకర్ని మాలాని ఇంకోటని చూడకపోయినా ఆయన మాల మహానాడు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ ఈక్వేషన్ ఏమైనా ఇదిగా మారొచ్చు. సో దట్టు ఇంకొక ప్రధానమైన అడ్డంకి దయాకర్కి ఏంటి అంటే, ఇప్పుడు ఈ నల్గొండ రెడ్లు వీళ్ళంతా కూడా
ఆయన పిసిసి అధ్యక్షుని చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఉంటే మేము ఆయన కింద ఉండాలన్నా అన్న ఒక దానికి ఇది చేసి నేను అడ్డుకునే అవకాశం కూడా పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారు, తుంగతుర్తి టికెట్ రాకుండా అడ్డుకున్నారు. సో అందుకే ఈయనకి అద్దంకి దయాకర్కి నేను అనుకోవడం మంత్రి పదవి ఇచ్చి భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉండొచ్చు. అంటే ఒకవేళ డైరెక్ట్ మంత్రిని చేసినా 6 నెలల లోపు ఆయన్ని చట్టసభలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది మంత్రి అయిన వాళ్ళని. సో అద్దంకి దయాకర్కి మినిస్టర్ పోస్టే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంటున్నారు. సో సంపత్కి ఒకవేళ అదిగా అద్దంకి దయాకర్ కాకపోతే ఎస్సీకి ఇవ్వాలనుకుంటే సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినబడుతున్నది. ఇవన్నీ ఎందుకు అని చెప్పి రాహుల్ గాంధీ ఆలోచనలో ఉన్న పేరు సీతక్క. మరి ఈక్వేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలి.